సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దేవి భాగవతం భగవంతుని యొక్క కథలు ఎన్ని రూపాలలో ఎన్నిసార్లు మనం మననం చేసుకుంటే అంత మంచిది. దేనికి మంచిది అంటే కేవలం ఈ శరీరానికి మాత్రమే కాదు, మనసుకి. ఎందుకంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అన్ని మంచి ఆలోచనలు మనకు వస్తాయి. ఎన్ని మంచి ఆలోచనలు వస్తే అంత మంచి చేసే ఆ ప్రక్రియ అన్నది కొనసాగుతూ ఉంటుంది. దేవి భాగవతంలో సూత మహాముని ఆయన చక్కగా వర్ణిస్తున్నారు. ఇదిగో ఇది దేవి భాగవతం. ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎందుకు అంటే దేవి భాగవతాన్ని రచించిన వ్యాస భగవానులు ఆయన శుకబ్రహ్మ అంటే తన కుమారుడు అయిన శుకుడుకు అలాగే సూతునికి కూడా ఈ దేవి భాగవతం చాలా చక్కగా వివరణతో చెప్పారు. ఆయన చెప్తూ ఉంటే వీళ్ళు వింటూ ఉంటే మొత్తానికి ముగ్గురు మళ్ళీ మళ్ళీ తరించిపోయారనమాట. ఆ తర్వాత ఎన్నో వేదాలు అంటే ఈ 4 వేదాలు, వాటి విభజన, అలాగే ఎన్నో పురాణాలు, ఇవన్నీ ఎంతో మంది మహర్షులకి చెప్పిన దేవి భాగవతానికి ఒక ప్రత్యేకత ఉంది కదా. అందుకే సాక్షాత్తు వ్యాసుని నోటి వెంటే విన్న దేవి భాగవతం ఏంటి అన్నది శౌనకాది మునులకు సూత మహర్షి చెప్తున్నారు. ప్రథమ స్కందంలో వేదవ్యాసుల వారి యొక్క జననం గురించి, అంటే అలాంటి మహానుభావులే అసలు ఎలా పుడతారు, ఎలా ఉంటారు అంటే అది భగవంతుని యొక్క లీల, అమ్మ యొక్క లీల, అమ్మ చూపించిన మాయ, లేకపోతే ఆ కదలికలు సృష్టించటం. ఆ రకంగా పరాశర మహర్షికి సత్యవతికి పుట్టినవాడు వేదవ్యాసుడు అన్న విషయం అక్కడ చెప్తారు. ఇప్పుడు వేదవ్యాసునికి కూడా ఒక కుమారుడు ఉన్నాడు. ఆయనే శుక మహర్షి. ఆయన పరీక్షిత్తుకి ప్రథమంగా భాగవతాన్ని అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన లీలలతో కూడుకున్న భాగవతాన్ని ఆయన చెప్పారు 7 రోజులు. అయితే అలా శుకబ్రహ్మ యొక్క జననము దీని గురించి కూడా చెప్పాలి కదా మరి. అందుకే శౌనకాది మునులు అడుగుతున్నప్పుడు సూత మహర్షి ఈ వివరణ కూడా ఇచ్చారనమాట. అయితే ఇది కూడా మనకి ప్రథమ స్కంధంలో కనిపిస్తుంది. వ్యాస భగవానుడి యొక్క జననం, ఆ తర్వాత వ్యాస భగవానుడికి ఒక కుమారుడు జన్మించటం, ఇది కూడా మనకి కనిపిస్తుంది. వ్యాస భగవానుడు అంతటా పరమాత్మను చూస్తూ ఇక మనసులో వేరే ఏ కోరిక లేక చాలా చక్కగా నిత్యము యజ్ఞాలు హోమాలు చేస్తూ తపస్సులు చేసుకుంటూ ఆయన జీవితాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఆయనకి ఒకసారి ఒక చెట్టు వైపు చూసినప్పుడు అక్కడ ఒక పక్షి, తల్లి పక్షి, అలాగే ఒక పిల్ల పక్షి. తల్లి ఎంతో ప్రేమ చూపిస్తోంది, అలాగే ఆ ఆడపక్షి మగపక్షి వాళ్ళు చక్కగా వచ్చి పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అది చూసి ఎందుకో కొడుకు ఉంటే బాగుంటుంది కదా, ఎందుకు అంటే పితృ రుణం తీర్చుకోవాలి అంటే పుత్రుడు మళ్ళీ ఉండాలి అని అంటారు. అందుకని పుత్రుడు ఉంటే పితృ రుణం అన్నది తీర్చుకోగలుగుతారు. మళ్ళీ ఆ పుత్రుడికి మళ్ళీ ఇంకొక పుత్రుడు ఉండాలి, మగ సంతానం ఉంటే గనక ఆ వంశంలో పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ రుణం తీర్చుకోవడానికి అవుతుంది అని అంటారు. అందుకే ఆయన ఆలోచిస్తున్నట్ట, నాకు ఒక కుమారుడు కావాలి అన్నది ఆయనకి సంకల్పం అనిపించింది. అయితే కుమారుడు జన్మించి మళ్ళీ ఏదో ఆ కుమారుడితో చక్కగా ఆడుకుంటూ ఉంటాను, సమయం గడిపేస్తాను అన్నది కాదు ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏమిటి అంటే పితృ రుణం తీర్చుకోవడానికి మాత్రమే. అలాగే ఈ తరించిపోవడము అనే పదం ఏదైతే ఉంటుందో ఇది చాలా కష్టమైన పదం కదా, మనకి అలవాటు లేని విషయం కదా అని మనం అనుకుంటాం. కానీ అలా కాదు. అంటే మనిషిగా పుట్టిన తర్వాత ఎలా ఉండాలి అంటే ఎలాగో ఉండవలసిన అవసరం లేదు, మనిషిగా ఉంటే చాలు. మనిషి ధర్మం ఏమిటి అన్నది మనందరికీ తెలిస్తే చాలు. కానీ ఆ ధర్మాన్నే కదా మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఇవన్నీ చెప్పటానికి ఒకళ్ళు కావాలి, పదే పదే ఆ బోధన ఇవ్వటానికి ఒకళ్ళు కావాలి. ఎవరికి వారే నాకన్నీ తెలుసు అనుకుంటే ఎవ్వరూ కూడా ముందుకి అడుగులు వెయ్యలేరు, ఎప్పుడూ ఓడిపోతూ ఉంటారు. ప్రతి జీవి నుంచి, ప్రతి పదార్థం దగ్గర నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. అందుకే కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళు అంటారు ప్రకృతిలో ఉన్న పక్షులు కానీ చీమలు కానీ అంటూ ఉంటారు కదా, చీమల దగ్గర నుంచి కూడా మనం ఆ క్రమశిక్షణ అన్నది నేర్చుకోవాలి, పట్టుదల అన్నది నేర్చుకోవాలనే ఇంత పదార్థాన్ని ఒక చిన్న చీమ కష్టపడి ఎన్ని రోజులు అలా లాక్కుంటూ వెళుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం మన ఇళ్లలోనే. కాబట్టి గురువు అంటే కేవలం ఒక్కరి దగ్గరే అన్ని నేర్చుకోవాలన్నది కాదు, అవతల వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. కానీ నాకే అన్ని తెలుసు అనే భావనతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఏది నేర్చుకోలేరు. ఈ భావన పక్కన పెట్టి అంతా నేను, ఈ నేను అనే పదార్థం ఉండకూడదు. అంటే నేను అన్నది శాశ్వతం కాదు, నాది అన్నది శాశ్వతం కాదు, శాశ్వతంగా ఒకటి ఉంది, అదే ఆత్మ.
మరి ఆ ఆత్మని ఏదైతే నిలబడితోందో అది పరమాత్మ. ఈ విషయాలన్నీ చెప్పటానికి మహానుభావుడు ఉండాలి. వ్యాస భగవానులు ఆయన మనిషి రూపంలోనే కదా వచ్చారు. ఆయన శాశ్వతంగా ఉండిపోతారా? ఆయన వెళ్ళిపోతారు. కానీ లోకానికి ఇలాంటి విషయాలు అందించిన వాళ్ళు కూడా ఉండాలి కదా. అందుకే ఆయన చేసిన వేద విభజన గురించి కూడా ఎంతో మంది శిష్యులకి చెప్తారు. కానీ తన కుమారుడు అయినప్పుడు మరింత జ్ఞానంతో తాను ప్రవర్తిస్తే మళ్ళీ లోక కళ్యాణం కోసమే అది ఉపయోగపడుతుంది అనే ఆలోచన తప్పితే ఇతరత్ర సంసార సాగరంలో పడిపోయి ఈదాలి అన్న మాత్రం ఆలోచన ఆయనకి లేదు. ఆయన మనసులో ఈ కోరిక పుట్టింది, కానీ ఆయనకి వివాహం చేసుకోవాలని లేదు. మళ్ళీ భార్య, బిడ్డలు, సంసారము అంటే భగవంతునికి నేను దూరం అయిపోతాను, అసలు ఈ ఆలోచనలకి దూరం అయిపోతానని ఇంకొక వైపు. ఈశ్వరుడు ప్రత్యక్షమై అంటాట, సరే ఖచ్చితంగా నీ సంకల్పం ఏదైతే ఉంటుందో అది నెరవేరుతుంది. ఎలా నెరవేరుతుంది అంటే అమ్మ చూసుకుంటుంది. ఎందుకు అంటే చైతన్యం, కదలిక అమ్మే ఏర్పాటు చేయాలి కదా. సరే హాయిగా ఉన్నట్ట. అయితే ఒకరోజు అంటే ప్రతినిత్యం యజ్ఞాలు, హోమాలు ఆశ్రమాల్లో జరుగుతూ ఉంటాయి కదా. అలా ఆయన ఒక హోమం చేయటానికి సమిధులు అంటే ఆ కర్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ ఏర్పాటు చేసుకుని ఇక హోమం మొదలు పెట్టడానికి ఆయన చూస్తున్నారు. ఆ సమయంలో ఆకాశంలో ఒక్కసారి చూశారట. ఆ సమయంలో ఘృతాచి అనే ఒక అప్సరస అలా పైనుంచి వెళ్ళిపోతుంది. చాలా చక్కగా ఉంటుంది సౌందర్య రాశి. ఆ ఘృతాచిని చూసి ఒక్కసారి ఆయన కళ్ళు అలా నిలబడిపోయాయి. ఎందుకంటే ఏదైనా చాలా విచిత్రమైన పదార్థాన్ని చూసినా, చాలా అందంగా ఉన్న వ్యక్తిని చూసినా, లేకపోతే ఒక వస్తువుని చూసినా ఒక్కసారి మన కళ్ళు అలా ఉండిపోతాయి కదా. ఆ తర్వాత మనం మళ్ళీ మన పనులు చూసుకుంటాం, కానీ ఒక్కసారి చూస్తాం, ఆ దృష్టి అన్నది ఉంటుంది. అలా ఆయన చూశారు. చూసిన వెంటనే ఘృతాచి భయపడిపోయిందట. అయ్య బాబోయ్, వింటూ ఉంటాం కదా ఋషులు, మునులు వాళ్ళు తపస్సులు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి భంగం కలిగించేటట్టుగా ఈ అప్సరసులు తిరిగినా ఉన్న వాళ్ళకి శాపాలు ఇచ్చేయటం ఇలాంటివి మనం వింటూ ఉంటాం కథల్లో. ఋషి తపస్సు చేసుకుంటుంటే ఇంద్రుడు రంభను పంపించారు, మేనకను పంపించారని వాళ్ళకి పాపం శాపాలవి. అందుకని భయపడిపోయి ఘృతాచి అయ్య బాబోయ్ నేను ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఆ మహర్షి నన్ను ఏ విధంగా చూస్తున్నారు, ఆ చూపులో ఆ ప్రేమ లేకపోతే ఆ మోహము అన్నది కనిపిస్తుందేమో ఏమో అని ఊహించుకుంటూ పాపం ఈ అప్సరస భయపడిపోతోందట. ఎందుకు అంటే కింద ఉన్నది ఎవరు? ఆయన వేదవ్యాసులు వారు. ఆయన కోపం వస్తే ఇంకేమన్నా ఉందా అనేటట్టుగా వేదవ్యాసుల వారు కూడా అలా చూస్తున్నారట ఘృతాచిని. ఈలోపు తనకి ఇంకా భయం వేసి ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలనుకుంది. ఎంత పరిగెత్తినా అంత తొందరగా వెళ్ళిపోలేదుగా. అందుకే ఒక పక్షి రూపాన్ని ధరించింది. పక్షి అంటే ఒక చిలుక రూపాన్ని ధరించి ఎగురుకుంటూ వెళ్ళిపోతుందట. అలా వెళ్ళిపోతుంటే ఆ మార్పుని, ఆ చిలుకని వేదవ్యాసుల వారు చూశారు. చూసిన తర్వాత ప్రేమతో చూశారు, మోహంతో చూశారు. ఇప్పుడు ఆయన తేజస్సు, ఆయన శక్తి ఏదైతే ఉందో పక్కన ఆయన హోమం చేయటానికి, యజ్ఞం చేయటానికి అన్ని ఏర్పాట్లు చేశారు కదా. ఆ భావన ఏదైతే ఉందో, ఆ ఆలోచన ఏదైతే ఉందో దీనితో ఆయన శక్తి తేజస్సు కూడుకుని ఆ హోమం దగ్గర నుంచి, ఆ యజ్ఞం దగ్గర నుంచి ఒక బాలుడు పైకొచ్చాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కారణాలు అన్నవి ఉండవు. అంటే అమ్మవారి యొక్క కదలిక కారణము అన్నది అప్పుడు మనకు అర్థం కాదు, అంతా లోక కళ్యాణం కోసం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శుకబ్రహ్మ ఆ రకంగా బయటికి వచ్చారు. ఆయన కూడా పుడుతూనే ఏదో చంటి పిల్లవాళ్ళ పుట్టటము, ఆ తర్వాత నెమ్మదిగా కొన్ని సంవత్సరాలు ఒక 18 ఏళ్ళు ఆయన అలా పెరగటము అలాంటిదేమీ లేదు. పుడుతూనే ఆయన నవయవ్వనంతో పుట్టటము. ఆయన తండ్రి నేనే నీ కుమారుణ్ణి, ఎందుకంటే నీకు కుమారుడు కావాలి అని ఆయన అడిగాడు కదా. శివుడు తథాస్తు అని అన్నారు. కానీ ఆయన బాధ ఏమిటి అంటే మళ్ళీ ఒక భార్య, గృహస్థాశ్రమం అటువంటి జీవితం ఆయనకొద్దు. కాబట్టి ఇలా ఆ చిలుకలో ఆ చిలుకని చూసి ఇష్టపడినప్పుడు ఆ చిలుక యొక్క శక్తి అని అనుకోవాలి, ఇక్కడ వేదవ్యాసుని యొక్క శక్తి. కాబట్టి ఆ హోమం నుంచి అలా ఉద్భవించారు శుకబ్రహ్మ అంటే శుకుడు. అందుకే చిలుక అంటే శుకము అంటారు ఇంకొక పేరు. అలా ఈ చిలుకను చూసి తర్వాత ఈయన శక్తి వల్ల ఉద్భవించిన రూపం కాబట్టి శుకుడు అనే పేరు పెట్టారు. అలా కొడుకుని చూసిన తర్వాత మురిసిపోయాడు. మరి ఆ పక్షి అయితే వెళ్ళిపోయింది. గంగా నది దగ్గరికి తీసుకుని వెళ్ళారు, స్నానం చేయించారట. కమండలము, అలాగే దండము, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఆకాశం నుంచి పడ్డాయట. కారణం ఏమిటి అంటే ఆయన కూడా కారణ జన్ములే కదా, శుకబ్రహ్మ కూడా కారణ జన్ములు. ఎందుకు పుట్టారు అంటే వేద విభజన చేసేశారు, అష్టాదశ పురాణాలను అందించారు. ఇవన్నీ ఇంకా అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఆయన విభజన చేస్తే మాత్రం అందరికీ అర్థం కావాలి కదా. ఆ ప్రవచనం అన్నది ఎవరెవరికి చెప్తారు?
భాగవతాన్ని రచించారు. ఈ భాగవతం ఏమిటి, కృష్ణుని యొక్క లీలలేమిటి, ఇవన్నీ అద్భుతంగా శుకబ్రహ్మ వర్ణించారు పరీక్షిత్తు మహారాజుకి, ఆ తర్వాత ఇంకా ఎంతో మంది శిష్యులకి. కాబట్టి ఏదైతే మంచి ఉందో, ఏదైతే వేద రాసి ఉందో అది అలా ఉండిపోతే ఎలా, దాని ప్రచారం అన్నది జరగాలి. ఎలా జరగాలి, మళ్ళీ అలాగే జరిగితే మనలాంటి వాళ్ళకి అర్థం కాదుగా. అందుకే ప్రవచనాల ద్వారా, భగవంతుని యొక్క లీలలు చెప్పుకోవడం ద్వారా, వినడం ద్వారా మనకి అర్థమవుతుంది. ఏముంటాయి ఈ పురాణాలలో అంటే మనల్ని మనం ఎలా ఉద్ధరింప చేసుకోవాలి, వాటికి సంబంధించిన రహస్యాలు, మార్గాలు కనిపిస్తాయి. అంతేకాని వేదం అంటే ఇంకేదో చాలా కష్టమైనది, మనకి చాలా దూరంగా ఉన్నది అని మాత్రం మనం అనుకోకూడదు. ఆ విషయాలు చెప్పటానికి ఎవరు రావాలి, అలాంటి మహానుభావులు రావాలి. శుకబ్రహ్మ కూడా విపరీతమైన వైరాగ్యంతో, ఆయన అన్ని శక్తులతో పుట్టినా ఆయన ఇంక ఈ శక్తులతో నేను హాయిగా ఉంటాను, నేను ఒక రాజ్యం ఏర్పాటు చేసుకుంటాను, హాయిగా బ్రతుకుతానని ఆయన అనుకోలేదు. ఆయన కూడా వేదవ్యాసుల వారిలాగే పుడుతూనే చక్కగా వైరాగ్య భావనతో తపస్సు చేసుకోవడానికి, అంత చక్కగా శక్తులు పొందిన వాళ్ళు కూడా ఎప్పుడు తపస్సు అనే మాట మనం వింటూ ఉంటాం. ఆ మహర్షి ఏం చేస్తారంటే ఆయన తపస్సు చేసుకున్నారు. ఏమిటి తపస్సు అంటే సాధన. ఇతరత్ర ఆలోచనలు లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకుంటూ సాధనలో ఉపయోగించుకుంటూ ఉండేవారు. అందుకే ఈ రకంగా శుకబ్రహ్మ యొక్క జననం ఇది కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. మనకి వేదవ్యాసుల వారి జననం కూడా ఇలాగే జరిగింది, శుకబ్రహ్మ జననం కూడా ఇలాగే జరిగింది. అయితే వేదవ్యాసులు వారు జన్మించిన తర్వాత పరాశర మహర్షి ఆయన ఎలాగో ఆయన వెళ్ళిపోయారు, ఈయన చక్కగా తపస్సు చేసుకోవడానికి బయటకు వచ్చేశారు. కానీ శుకుడు పుట్టిన తర్వాత ఎందుకో పుత్రుడి మీద మమకారము. మరి బ్రహ్మజ్ఞానులకి మమకారమో అహంకారమో నాది అనే భావన ఉండదు కదా, అంతా వైరాగ్య భావన ఉండాలి. మరి ఈ భావన ఎందుకు కలిగింది, దీని గురించి కూడా మనకి దేవి భాగవతంలో కనిపిస్తుంది. ఇలా పుత్రుడి మీద విపరీతమైన ఇష్టంతో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. పుత్రుణ్ణి ఏమడిగారు, అలాగే శుకబ్రహ్మ ఎటువంటి సమాధానాలు చెప్పారు, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి ప్రథమ స్కందంలో. తర్వాత ఎపిసోడ్లో వీటి గురించి మనం మాట్లాడుకుందాం. నమస్తే.